సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వస్తున్నప్పటికి కూడా, లేకుంటే ఒక 4 నెలలు 6 నెలల నుంచి వస్తున్నప్పటికి కూడా మాకు పనులు జరగలేదు, కొంచెం మాకు నిరుత్సాహం ఉంది అని ఎంతమంది చెప్పలేదు. అవునా, కొన్ని కవర్లు జరగట్లేదు కాబట్టి కొద్దిగా బాధనే ఉంది ఒక రకంగా. అయినా కానీ వస్తూనే ఉన్నాం. అవునా, అయినా కానీ వస్తూనే ఉన్నాం. కానీ మనం అనుకున్న కార్యము అనుకున్న సమయంలో జరగకపోతే నిరుత్సాహం ఉంటుంది, ఇతరులకు కూడా సాక్ష్యం చెప్పలేము. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే వెళ్ళి మాటలు వినొద్దాలే, పాస్టర్ గారు ప్రతి వారం పిలుస్తున్నాడు అని మాత్రం రావద్దు. ఎందుకంటే ఇక్కడ రావడము, ఇక్కడ వచ్చి దేవుడి మాట వినడం అనేది నేనంటే ఒక బిజినెస్ లాగా ఫీల్ అవుతాను. అంటే వ్యాపారము అనేది తెలుసు కదా మీకు. వ్యాపారము ఒక వస్తువు కొంటే అది ఖచ్చితంగా మళ్ళీ ఇతరులకు అమ్మాలన్నా కూడా దాన్ని లాభానికి అమ్ముతాం, నష్టానికి అయితే అమ్మడానికి ఇష్టపడం. లాభం వస్తే ఖచ్చితంగా ఆనందపడతాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడికి రావడం వల్ల నీకు ప్రయోజనం లేకపోతే కనుక ఖచ్చితంగా నువ్వు ఇతరులకు సాక్ష్యం అవడం తర్వాత విషయం, కానీ క్రీస్తు యొక్క మార్గాన్ని మరి ఆలస్యంగా నడిచే మరి ఇబ్బందికరమైన జీవితం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వస్తున్న ప్రతి వారు కూడా బిజినెస్ నేర్చుకోవాలి. అవునా, బిజినెస్ నేర్చుకోకపోతే కనుక, వ్యాపారం నేర్చుకోకపోతే కనుక నష్టము వాటిలకు తప్పదు. అందుకనే యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే ఒక మాటతో మనకి వాక్యాన్ని బోధించాలని ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము పేజీ నెంబరు 98, కొత్త నిబంధన 98. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ ఒకే ఒక మాట యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు. 17వ అధ్యాయము 10వ వచనం పాశమ. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనము. నావన్నీయు నీవియు నావి. ఇది బిజినెస్ అన్నమాట. హల్లెలూయా. అవునా, యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే నాకున్నవన్నీ కూడా దేవునివి, దేవుడికి ఉన్నవన్నీ కూడా నావి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి శరీరసారంగా ఒకవేళ వచ్చినట్లయితే దానికి కూడా వాక్యము ఏం చెప్తుందంటే, శరీరసారంగా వచ్చి అడిగితే కనుక, అంటే నీకు కావాల్సినవి నీకు అడగాలి తప్పించేసి నీకు అవసరం లేని నీవు అడిగితే ఏమవుతుందంటే, ఒకసారి చూద్దాము యోహాను సువార్తలోనే. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవమై ఉన్నవి అంటున్నాడు. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి వారు కూడా శరీరసారంగా మొదటగా నన్ను చూసుకుంటే మొట్టమొదటిసారి నాకు అనారోగ్యం లేదు, మరి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది లేదు, హ్యాపీగా మరి పాస్టర్ గారు మేము సంతోషంగా ఉన్నాము. అయితే నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే బిడ్డలు కలగాలని, బిడ్డలు కావాలి అని. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇంకెప్పుడు బిడ్డలు అడిగితే బాగుండదా? హల్లెలూయా. ఎప్పుడు బిడ్డలు అడిగితే దేవుడు ఇచ్చుకుంటూనే ఉంటాడు కరెక్టే, కానీ అది సాక్ష్యం అవుతుందా? లేదు. అది గత 8 సంవత్సరాల క్రితము 9 సంవత్సరాల క్రితము జరిగినప్పటికి కూడా ఇప్పటికి చెప్తూనే ఉన్నాం దాని విషయంలోనే. అవునా. అయితే చూడండి, ఆత్మ జీవింపజేసేది కనుక, శరీరం నిష్ప్రయోజనమైనది కనుక, శరీరమైన వాటిని అడగటము అనేది అవసరమా అనవసరమంటే అవసరమే అవి కూడా. కానీ మొదటగా మనం జీవించేది మనకు కావాలి. హల్లెలూయా. జీవించేది కాబట్టి ఇప్పుడు ఆయన మనతో చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ జీవమైన అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇవి నీ పరిస్థితులు మార్చేవై ఉన్నాయి ఈ మాటలు. కాబట్టి మొదటిగా మనం ఏంటో చూద్దాం. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే నావన్నీ నీవి, నావన్నీ నీవియు నావి అంటున్నాడు. మొదటగా మన ఏంటో చూద్దాం ఒకసారి. నేను కొంచెము మొత్తము చదివి చెప్పిన తర్వాత దాని గురించి పూర్తి వివరణ చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మన ఏంటో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
17వ వచనం నుంచి, ఓకే 16వ వచనం నుంచి చదువుదాం కిందకి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా. సో ఇక్కడికి వచ్చే ప్రతి వారితో చెప్పేది ఏంటంటే, దేవుడు మనమే నిజమే శరీరసారంగా ఆ స్వస్థత కోసం వచ్చినాం. ఏంటి, ఆ నొప్పి పోవాలి, ఆ రోగం పోవాలి, ఆ క్యాన్సర్ పోవాలి, ఆ నెలసరి సమస్య పోవాలి, బిడ్డలు కలగాలి, జాబ్ రావాలి, వ్యవసాయంలో మంచి అభివృద్ధి కావాలి, అవునా, అప్పులు పోవాలి, వివాహం జరగాలి. ఎంతమంది వీటి కోసం, అవును వీటన్నిటి కోసం మనం వచ్చిన వాళ్ళని. అలాగే ఇల్లు కట్టుకోవాలి, అవునా, కోర్టు సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు, అవునా, మరి తీరాలి, ఇవన్నీ కావాలి. కానీ ఇక్కడ మొదటిసారిగా పౌలు ఏం చెబుతున్నాడంటే, నేను చెప్పుంది అనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరంటాడు. హల్లెలూయా. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర కోరికలు నెరవేర్చరంట. అవునా, ఇక్కడికి వచ్చే ప్రతి వారు ఈ బిజినెస్ నేర్చుకోవాలి. అవునా, శరీరసారంగా వస్తున్నా ఇప్పటి నుంచి అయినా సరే ఆత్మలో నడవాలి అనే ఒక ఆలోచనలోకి వస్తే కనుక మీ జీవితంలో నిజంగా ఒక 10 రూపాయలు సంపాదించడం అనేది శరీరసారమైన కోరిక కాదా? అవును, డబ్బు సంపాదించాల్సిందే, అప్పులు తీర్చుకోవాల్సిందే, అవునా, బట్టలు కొనుక్కోవాల్సిందే, ఇంట్లో అద్దె కట్టాల్సిందే, ఇల్లు కట్టుకోవాల్సిందే, అవునా, బంగారం కొనుక్కోవాల్సిందే. అయితే ఇప్పుడు వాటిని నెరవేర్చుకోవడం మన చేతనవుతుందా? లేదు. వాటిలో ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చింతలో వాటిని చేయకూడదు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చినంత వరకు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నా అది అబద్ధంగా మనం అనుకోము, కోపడుతున్నా అది కోపంగా అనుకోము, మోసాలు చేస్తున్నా అది మోసంగా అనుకోము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ మాటలు విని, అవునా, ఎందుకని నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ జీవమై ఉన్నాయి. హల్లెలూయా. మిమ్మల్ని కదిలించే ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఆత్మలో నడుచుకోవాలని కోరుకుంటారో మీరు శరీరసారంగా ఆడడం మానేస్తారు. హల్లెలూయా. శరీరసారంగా ఆడడం మానైతే మనకెట్లా? మరి ఇక్కడికి వచ్చి ప్రతి వారం ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఇంట్లో వాక్యం విని, అవునా, సెల్ ద్వారానో, మొబైల్ ద్వారానో, లేకుంటే టీవీ ద్వారానో మోకరించి ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? అయితే మనము శరీరం ఒకటొకటికి వ్యతిరేకమైనవి కాబట్టి ఆత్మలో నింపడిన మనము శరీరసారమైన వాటిని అడగమంటున్నాడు. అది చూడండి, ఇవి ఎలా చూద్దాం. 18వ వచనము, మీరు ఆత్మచేత నడిపింపబడినలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆత్మచేత నడిచే ప్రతి వారు ధర్మశాస్త్రానికి లోబడవలసిన అవసరం లేదంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఏంటంటే ఏది కూడా చేయొద్దు 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 అని రాయబడింది. 10 ఆజ్ఞలు ఉంటే 10 ఆజ్ఞలు కూడా ఇలా చేయొద్దు అని రాయబడింది. అబద్ధం ఆడవద్దు, మోసాలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, తల్లిదండ్రులు సరిగా చూసుకోవాలి, అవునా, నీ దేవుడిని పూజించాలి, అవునా, నీ దేవుడిని ద్వేషించకూడదు, విగ్రహం చేసుకోకూడదు. ఇలాగా మరి ధర్మశాస్త్రం చేయొద్దు అని రాయబడింది. కానీ ఇక్కడ మనము, అవునా, ఎంత చేయొద్దు అనుకుంటామో వాటిని చేస్తున్నాను. ఎంతమంది చెబుతారు? ఏది చేయొద్దు అనుకుంటామో అది చేస్తున్నాం మనం ఇప్పుడు దాకా కూడా. అయితే ఇప్పటి నుంచి ఆత్మలో ప్రవేశించిన మనము మరి నిజంగా వాటిని చేయకుండా చేసే సామర్థ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రం లోనైన వరకు కాదు. ఇప్పుడు మన శరీరంలో జరిగే కార్యాలు ఎలాంటి చూడండి, పనులు ఎలాంటి చూడండి. స్పష్టమైనవి అవేవనగా జారత్వం. అంటే ఏంటి? కళ్ళతో చూసిందల్లా మనకు కావాలనుకోవడం జారత్వం. అపవిత్రత అంటే ఏంటి? ఒకవేళ ఒక మాట తప్పు మాట మాట్లాడినా కూడా అది అపవిత్రత కలగజేస్తుంది. కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విముతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటువాటి చేయవారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అంటే ఇలాంటి అలవాట్లు మనలో ఏదో ఒకటి ఎవరికన్నా ఉందా లేదా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంది. హల్లెలూయా. ఎంతమందికి ఇవన్నీ లేవు? అవునా, అందరికి ఉన్నాయి. అంటే అన్నీ కాదు నేను చెప్పేది, ఏదో ఒకటి.
ఏదో ఒకటి ఉంది. అయితే ఇవి మనవి ఎంతమంది చెబుతారు? మనమే కాదని చెబుతారా? మనమే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అయితే వీటి వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. వీటి వల్ల వచ్చే నష్టాలు చూద్దాం. సామెతల గ్రంథము ఏంటి? మనవన్నీ మనకు ఉండటం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి చూద్దాం ఒకసారి. తర్వాత మళ్ళీ ఆయన ఏంటో చూద్దాం, దేవుని ఏంటో కూడా చూసి మనం అవి ఈరోజు మనం పొందుకున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము. 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం పేజీ నెంబరు 531. జ్ఞానం గల కుమారుడు సంతోషపరచును. చూడండి, బుద్ధి లేని కుమారుడు అంటున్నాడు. బుద్ధి లేకపోవడం అనేది మనకుందా లేదా? అంటే ఎన్నిసార్లు చెప్తున్నా కూడా వినకపోవడం ఏమంటారు? బుద్ధి లేకపోవడం అంటారు. కాబట్టి దీనివల్ల ఎవరికి నష్టం వస్తుంది? మొట్టమొదటిసారిగా కన్న తల్లికి దుఃఖం వస్తుందంట. హల్లెలూయా. మనవి కదా, ఇప్పుడు ఇందా చదువుకున్నాం కదా, శరీర కార్యాలు స్పష్టమైనవి, అవి మనం చదువుకున్నాం కదా. వాటిలో బుద్ధి లేని జీవితము ఎవరికి ఇబ్బంది కలగజేస్తుంది? కన్న తల్లికి దుఃఖాన్ని కలగజేస్తుంది. తండ్రికి కదమ్మా పాశమ. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడంట. ఇది మందే కదా. ఎంతమంది తల్లుల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు? లేరు. నేను కూడా బాధ పెట్టాను మా అమ్మగారు బతుకున్నప్పుడు. ఏ లేకపోవడం? బుద్ధి లేకపోవడం వల్ల. కింద 2వ వచనము, భక్తిహీన ధనము అంటే భక్తిలో కొంచెము తగ్గితే అది లాభం వస్తుందా లేదా? అంటే కింద ఒక మాట ఉంది, 10వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడింది, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని రాయబడింది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యిస్తుందని రాయబడింది, కానీ నరులు తమ కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని రాయబడింది. అంటే ఏంటి? ఈరోజు దేవుని మాటలు వినకపోతే మనకేంట్లే అనుకుంటే ఏమవుతుంది? భక్తి హీనత. ఎంతమంది జాబులకి వెళ్తున్నారు? ఒకరోజు జాబ్కి వెళ్ళకపోతే తగ్గిస్తారా లేదా శాలరీ? ఎంతమంది చెబుతారు తగ్గించరా? తగ్గిస్తారా లేదా? ఖచ్చితంగా తగ్గిస్తారు. శాలరీలో కట్టింగ్ ఖచ్చితంగా పెడతాం. అంటే నేను గవర్నమెంట్ గురించి చెప్పట్లేదు. గవర్నమెంట్ అయితే నెలకి 4 సెలవు దినాలు ఇస్తుంది. ఆల్రెడీ నెలలో ప్రతి నెలలో 4 ఆదివారాలు ఉంటే వాటితో పాటు 4 దినాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తుంది. అందుకనే గవర్నమెంట్ జాబే కావాలని చాలామంది కోరుకుంటారు. కానీ ప్రైవేట్లో అట్ట కాదు. ఆదివారమైనా ఇక ఏది కూడా ఉండటానికి లేదు. వాళ్ళు ఏమన్నా దయదలిచి ఈరోజు నీ కాపు అని చెప్తే ఎడొచ్చి కూర్చుంటాం అంతే, లేకపోతే రాలేము. కాబట్టి ఈ ఒక్క రోజు దేవుని మాట్లాడకపోవడం ఏం కలగజేస్తుంది? భక్తి హీనత. ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి లాభం వస్తుందా నష్టం వస్తుందా? కాదంటున్నాడు, లాభం కాదంటున్నాడు. అందుకే మన సంఘంలో చాలామంది చెబుతున్నారు, మీకు ₹1,00,000 ఈరోజు ఆదివారం ఇచ్చినా వాటిని వదిలిపెట్టరండి, అది మీకు లాభం కాదు. ఎందుకంటే 10 లక్షలు మీకు ఆపద ఎదురు వస్తూ ఉంది. కాబట్టి భక్తిహీనులు అంటే దేవుని మాట వినకపోవడం ఏంటి? భక్తి హీనత. దేవుని మాట వినడం వల్ల భయము, భక్తి వస్తుంది. కాబట్టి భక్తిహీనత, అవునా, మీరు సంపాదించే దేవుని మాట్లాడి కూడా సంపాదించే సంపాదన మీకు లాభమా నష్టమా? నష్టమే. నువ్వు అడుక్కొని తినలేవు, అలాగని చిత్రాలకు ఇవ్వలేవు. ఎంతమంది చెప్తారు ఇలాగా? ఎవరని చెప్తారు. ఇది మందే కదా, అవునా? మందే కదా. ఖచ్చితంగా ఒక రోజు రాకపోయినా కూడా మనకి భక్తిహీనత వస్తుందా లేదా? ఖచ్చితంగా. నిజంగా ఇక్కడికి వచ్చిన ఈ 8 సంవత్సరాల్లో నాకు తెలిసి 2 రోజులు పెట్టినందుకు నేను చాలా బాధపడ్డాను. అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ వాడుకున్నాడులే. కానీ నేను నా సంఘంలో లేను అని చెప్పేసి బాధపడ్డాను. చిన్న మండలంలో చర్చిలో లేనని బాధపడ్డాను నేను. ఒకసారి నేనైతే ఇక్కడ జమ్మలమడుగులో నైట్ మొత్తం నా తాళం పోయింది, అది కనిపించలేదు. కానీ ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఉదయం 5 గంటలకి అక్కడ ఉన్న వాళ్ళతో ఎలాగైనా సరే అయ్యా మేము అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ మీటింగ్ అయిపోయింది కదా, నాకు తాళం ఉంటే వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళు అది ఎక్కడ ఎత్తికినా కూడా దొరకకపోతే తెల్లారితే ఆదివారం నేను ఇక్కడ ఊరికి చెప్పలా, మేము ఈరోజు ప్రార్థన పెట్టలేదని చెప్పేసి. అయితే ఇక్కడ చెర్లోపల్లి రెడ్డప్పన్నోళ్ళు ఉంటే పక్కనే వాళ్ళు ఫోన్ చేశారు, అన్న తాళం మేము అక్కడ ఉంది
మీరు వెళ్ళిపోయి పాటలు పాడండి అన్న, నేను ఎలాగైనా వస్తాను చెప్పి 5 గంటలకు లేచి మొత్తం జమ్మమడుగు నుంచి అక్కడ ఉప్పలపాడులోకి ఒక తాళాలు బీగాలు బాగు చేసి అతను తీసుకొచ్చి అది రైలు చేపించిన లోపల మా బీగం దొరికిపోయింది, మా తాళం దొరికిపోయింది. దొరికితే దాదాపు 7 గంటలైంది. మేము 10 గంటలకు ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి దాదాపు 160 కిలోమీటర్లు, మరియు ఉప్పలపాడు దాటితో అది జమ్మడి దాటితో 20 కిలోమీటర్లు ఉంటుంది. 170 కిలోమీటర్లు మేము నాన్ స్టాప్గా 3 గంటల్లో కరెక్ట్గా 11 గంటలు పాటలు అయిపోయేసరికి ఇక్కడికి వచ్చి ఆ నిలబడిన తర్వాత ఎంత ప్రశాంతం వచ్చిందంటే అప్పుడు దాకా టెన్షన్ వెళ్తామా లేదా టైంకి. ఎందుకంటే ఆ ఒక్కరోజు యొక్క దేవుడి మాటలు నేను చెప్పకపోయినా, నాకు ఆ మాటలు వినకపోయినా అది నాకు నిజంగా అవరోధం కలగ చేస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చి నిలబడినందుకు ఈరోజు మీ మధ్య నేను సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు నాతో మాట్లాడాలన్న మాట కోసం నేను ఎంత దూరం పరిగెత్తుకుంటూ వస్తాను. దానివల్ల నాకేమవుతుందంటే భయము, భక్తి వస్తుంది, అది నాకు లాభాన్ని కలగజేస్తుంది. కానీ ఇక్కడ భక్తి వల్ల ఏమవుతుంది, వారి ధనము వారికి లాభమా నష్టం అంటే అది లాభంగానే కాదంటున్నాడు. ఇంకో మాట చూద్దాం. 10వ అధ్యాయంలోనే 13వ వచనము. 13వ వచనం. ఓకే, నేను చదివింది. సో మనము చెప్పిన మాట చెప్పినట్టు చేయకపోతే మనకేమవుతుంది, దెబ్బలు పడుతున్నాయి అంటున్నాడు. 10వ వచనం చదవమ్మా. సో మనము నిజంగా చెప్పిన పని చేయకపోవడం వల్ల మన కుటుంబాల్లో ఇబ్బంది కలుగుతుందా లేదా? మనం ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కదా, అవునా? ఇదిగో పనికి మారిన వదరబోతూ నశించిపోతున్నాడు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే పని చేయకపోతే కనుక చేసే రెగ్యులర్ పని నిజంగా ఒక వారము ఏ పని చేయకుండా కూర్చోండి, అందరికన్నా రోగిష్టి వాడిగా మనమే తయారవుతాం. అది మన దేహాన్ని కృంగ చేస్తుంది, మరి ఒక రకంగా మందపరుస్తుంది. దానివల్ల రోగాన్ని కలగజేసి మనను చనిపోయేదాకా వదిలిపెట్టదు. కాబట్టి పనికి మనం వదలబోతూ నశిస్తాడంటున్నాడు. ఇది మందే కదా. కొన్ని సందర్భాల్లో వారంలో 4 రోజులు పని చేయకపోవడము పనికి మన తనమాలే కదా. దానివల్ల మనకి ఇబ్బంది వస్తుందా లేదా? 14వ వచనము. సమకూర్చుకుందరు. సో మన నోరు మనకేం చేస్తుంది, నాశనం చేస్తుంది. 3 అంటే ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా వినకపోయిన వాడిని 3 అంటారనమాట. నాకు తెలిసిన నేను చేస్తున్నాయా? మోకరించమంటే మోకరించకపోవడం మూఢత్వం. ఉపవాసుని ప్రార్థన చేయమంటే చేయకపోవడం మూఢత్వం. దేవుడికి ఇవ్వాలని చెప్పడం సమయం ఇవ్వకపోవడం మూఢత్వం. చాలామంది ఇదే చేసే ప్రాబ్లం. దేవుడి మాట చెప్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినకపోవడం ఏమంటారంటే మూఢత్వం. అవునా? చాలామంది నాకు చెప్తుంటారు, అయ్యా చర్చికే వెళ్ళాలయ్యా, ఇక్కడ కూర్చొని బైబిల్ చదివితే కాదా అంటే, బైబిల్ చెబుతుంది ప్రతి వారికి దేవుడు వాళ్ళకి కాపరిని పెట్టున్నాడు. ఆ కాపరిని ఖాయమని చెప్పాడు. ఆ కాపరి ద్వారా నువ్వు వింటున్న మాటలు నెరవేరుతున్నట్లయితే ఆ కాపరిని వదిలిపెట్టవద్దని రాయబడింది. వదిలిపెట్టి వచ్చే నష్టము ఇక చెప్పలేము. అవునా? చాలామంది వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావడం గల కారణం అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నేను హెచ్చించాలని చూస్తున్నాడు, నీ పరిస్థితులు మార్చాలని చూస్తున్నాడు, నీకున్నవన్నీ కూడా తీసుకొని తనకున్నవి మొత్తం నీకు ఇవ్వాలని చూస్తున్నాడు. కాబట్టి వీటిలో మరి మూఢత్వం కూడా ఒకటి. కాబట్టి ఇది కూడా ఏం చేయాలనుకున్నాడు దేవుడు, తీసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అది నీకు నాశనం చేసుకొస్తుంది. నీకు నాశనం చేసుకొచ్చి ప్రతి ఒక్కటి ఎవరు తీసుకోవాలనుకుంటున్నాడు, ఆయన తీసుకోవాలనుకున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి, నీవన్నీ కూడా ఆయనకి ఇచ్చివేయాలి. 13వ వచనం రాయబడింది, పగ కలహం రేపుతుంది అంటున్నాడు. ఇతరులు ఎక్కువగా పొందుకున్నారు, ఎక్కువ సాక్ష్యాలు చెప్తున్నారు, ఎక్కువగా దేవుడు ఇస్తున్నాడు ప్రార్థించగానే అనేక మనకు ఉందలేదు. ఇంతకుముందు యేసుక్రీస్తు దగ్గర రాకుండా తమ్ముళ్ళ మీద, అక్కల మీద, అవునా, తల్లిదండ్రుల మీద, బిడ్డల మీద, భార్య మీద, భర్త మీద కోపాలు ఉన్నాయా లేదా? సో ఇది మనకేం తీసుకొస్తుంది, గొడవలు తీసుకొస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ జీవన విధానంలో మనకున్న ఇవన్నీ కూడా, అవునా, దేవుని యొక్క ఆత్మీయత పొందుకోవడానికి వ్యతిరేకంగా పనిచేసేవి. అవునా? భర్త ఉన్నా, భార్య ఉన్నా, వేరే వాళ్ళని కోరుకోవడం అనేది ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, నాశనం అయిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు, నీవన్నీ నాకు కావాలని యేసుక్రీస్తు వారు అంటున్నాడు.
నావన్నీ నీవి నావి అంటున్నాడు. అయితే చూడండి, ఇలా చూసుకుంటూ పోతే ఇక ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కదానితో చూసుకుంటే మరి అన్నీ నాశనం చేసుకొచ్చేవి. అబద్ధాలు, మోసాలు, అవునా, కక్షలు, క్రోధాలు. అంటే ఒక మాటకి నేను 10 మాట్లాడకపోతే, అవునా, నేను ప్రశాంతంగా ఉండలేను అనుకునే వాళ్ళు మాట్లాడితే ఏమవుతుంది, తర్వాత అది ఇబ్బంది కలగజేస్తుంది. ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుంటే అవి మనకి నాశనం చేసుకొస్తాయి కనుక అవన్నీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, కుమారుడుగా ఉంటే నావన్నీ నీవి నావి అంటాడు. అంటే నాకున్న మొత్తం కూడా నువ్వు తీసుకో ప్రభువా. నాకున్న బలహీనతలు ఏమైతే ఉన్నాయో, నాకున్న ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో, నాకున్న రోగాలు ఏమైతే ఉన్నాయో, నాకున్న అనారోగ్యం ఏమైతే ఉందో, నాకున్న వ్యాధి బాధలు అయితే ఏమైనావో, నాకున్న దరిద్రం అయితే ఏమైతే ఉందో, ఇవన్నీ ఎవరు తీసుకోవాలి? దేవుడు తీసుకోవాలి అడుగుతున్నాను. నావన్నీ నీవి నావి. ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ బిజినెస్ నేర్చుకోవాలి. అంటే మీకున్నే మొత్తం ఏదో ఒకటి ఇచ్చేయాలంతే. నాలో కోపం ఉంది, ఇది నీకు ఇచ్చేస్తున్నా, హల్లెలూయా. నీలో ఉన్న ప్రశాంతమైన జీవితం నాకు దయచేయండి, హల్లెలూయా. కాబట్టి ఇలా అడగాలి, మనం ఇలాంటి బిజినెస్ నేర్చుకోవాలి. చూడండి, మనము ఒక వస్తువును కొన్నా అది ఒక సంతలోకి వెళ్ళిపోయి అమ్మాలంటే మనం మాట్లాడాలి లేదా, అడగాలి లేదా? ఇదిగో ఇది అది ఇంత అవుతుందని చెప్పి అడుగుతున్నప్పుడు మనకు చెప్పాలి లేదా? చెప్తాం. మనం కావాలన్నాడు కొనుక్కుంటాడు, ఇచ్చేవాడు రేటు చెప్పి ఇస్తాడు. అయితే మనమే రేటు చెప్తున్నాడుకో వాడు ఇంకా తగ్గించి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ చూడు, మన యేసయ్య అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగల శక్తి ఉన్న దేవుడు అయి ఉన్నాడు, హల్లెలూయా. నువ్వు వచ్చింది రూపాయి కోసం అయితే ఆయన 100 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు 1,00,000 రూపాయలు అడగడానికి వస్తే ఆయన 1,00,00,000 రూపాయలు అడగడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు అడిగిన దానికన్నా అత్యధికంగా ఇవ్వడం అనేది ఆయనకి ఇష్టం, హల్లెలూయా. కాబట్టి నీకున్న ఏమైనా సరే, అవునా, ఒక దొంగ వచ్చి, అవునా, యేసుక్రీస్తు వారి కలవరిలో ఆయనతో పాటు మరణిస్తున్నప్పుడు ఏమంటాడంటే, అయ్యా నన్ను గుర్తు చేసుకుంటావా అని చెప్పి అంటాడు. యేసుక్రీస్తు వారు అంటాడు, అరే నువ్వు దొంగవి, ఎన్నో పాపాలు చేసావురా, కాబట్టి నువ్వు శిక్ష అనిపిస్తున్నావు. నేను ఏ పాపం చేయలేదురా, నేను కూడా శిక్ష అనిపిస్తున్నాను నీతో పాటు భ్రష్టుడా అని చెప్పి చల్లా. ఆయన ఏమంటున్నాడంటే, కలవరిలో ఉండి కూడా ఒక దొంగని, సాటి దొంగ, మరి ఒక దొంగ మాట్లాడుతూ ఉంటాడంటే, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు, హల్లెలూయా. అంటే ఆయన అడగడంతోనే మార్చేస్తాడు నీ జీవితాన్ని, మార్చేస్తాడు నీ స్థితిగతులను. కాబట్టి మనకున్నవి మొత్తం కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, ఈ మాటలు వినడం ద్వారా. అయితే చూడండి, మనకున్నవి ఆయనకి ఇస్తే ఆయనకున్నవి ఏమి ఇస్తాడో చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. బైబిల్లోని వాళ్ళు తీయాలమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. అంటే ఏంటి? దేవుడి యొక్క ఫలాలలో మొదటి ప్రేమ. అంటే చెప్పిన మాట చెప్పినట్టు చేయడం. ప్రేమ అంటే ఏంటి? ఆయన చెప్పిన ఏ మాట చెప్తున్నాడో ఆ మాట ప్రకారం చేయడము ప్రేమ. సమయానికి రావాలని చెప్పి కానీ రావడము ప్రేమ. ప్రేమ వాళ్ళు అయితే వస్తారు, అవునా. 10 గంటలు రాని అంటే ప్రేమ వాళ్ళు 9 గంటలకు వస్తారు, అవునా. అంటే మనకి తెలియకపోవచ్చు, అవునా. ఈరోజు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా మళ్ళీ టీనేజ్కి వెళ్ళాలి. అవునా, యవ్వన ప్రాయంలో ఉన్నాక, అవునా, స్త్రీ పురుషుల గురించి మాట్లాడితే వాళ్ళు ప్రేమలో పడితే, అవునా, ఒక స్త్రీ అయితే పురుషుడు ఏ డ్రెస్ కట్టుకోరమ్మంట, అవునా, ఏ శారీ కట్టుకోరమ్మంటే అది కట్టుకొని వస్తారు. ఎంతమంది ఆ అనుభవాలు ఉన్నారు, అవునా. చాలామంది సినిమాలు చూసి అనుభవం కాదు, బట్ అనుభవం అయితే ఉన్నాయి. అలాగే పురుషుడిని, అదిగో నువ్వు 9 గంటలకు వస్తే పలానా పార్కులో నేను కలుస్తా అని చెప్తే వాడు 9 కాదు 6 గంటలకు వచ్చి కూర్చుంటారు. ఏంటది? ప్రేమ. అంటే చెప్పిన మాట దానికన్నా కూడా ముందు చేస్తారు అక్కడ ప్రేమ ఉన్నోళ్ళు, అవునా. ప్రేమ లేని వాళ్ళు 10 గంటలకు రామంటే 1 గంటకే, అసలు రాను కూడా రానంటే చెప్తారు. అప్పుడు ఆ టయాలు చెబుతారు, వస్తాను ఒక 10 నిమిషాలు, 2 నిమిషాలు, 6 నిమిషాలు అని చెప్తారు. ఆ తర్వాత ఏమంటారు? నా పని ఉంది నేను రాలేను అంటారు. ఏంటది? ప్రేమ లేకపోవడం వల్ల. అందుకనే ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు, ఆయన ఆ యొక్క ఆత్మస్వరూపై ఉన్నాడు. అందుకనే ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాడు, అవునా. ప్రేమ లేనివాడు కూడా ఆయన వాడు. ఈయన ప్రేమ కలిగిన వాడు. అందుకే మనకు ఒక వాక్యాన్ని బోధించాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. నీ పొరుగు వారి మాట వినండి అంతే. భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా మొదట మాట వినండి ఏం చెప్తున్నారు, అవునా.
కాబట్టి అవును, ఆత్మఫలాలు మొదటైంది చెప్పిన మాట చెప్పినట్టు వినడము ప్రేమ. అది చెప్పిన మాట వినడమే ప్రేమ. అందుకనే ప్రేమ కలిగిన వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమ అనేది ఒకటి. 2 ప్రేమ సంతోషం అంట. అంటే ఈ యొక్క ప్రేమ ఈ యొక్క ఫలాలలో దేవుని ఇచ్చే వాటిలలో ప్రేమ వినడం అనేది మొట్టమొదటిది. దేవుని మాట వినడం అనేది మొట్టమొదటిది. తద్వారా సంతోషం వస్తుంది. హల్లెలూయా, సంతోషం వస్తుంది. తర్వాత సమాధానం. అంటే నువ్వు నిజంగా స్వస్థ గురించి అడగట్లా, కానీ నువ్వు ఆయన మాట వింటున్నావు. అయితే ఆ మాట వినడంతోనే అవునా ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆ బీపీ అయినా, షుగర్ అయినా, అవునా ఆ యొక్క థైరాయిడ్ అయినా, ఆ నొప్పి అయినా, ఆ కిడ్నీ సమస్య అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, బ్రెయిన్ స్ట్రోక్ అయినా, ఏ అనారోగ్యమైనా కానీ ఈ మాట వినడంతో నీకు సమాధానంగా స్వస్థ వస్తుంది. హల్లెలూయా. అందుకనే ఈ మాటల్లో ఒకటి నాకు గుర్తు చేస్తున్నాడు. సమాధానం ఎలా వస్తుందంటే, స్వస్థత అనేది ఎలా వస్తుందంటే, ఐగుప్తులో ఉన్న టైంలో నుండి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మోషే వాళ్ళకి బోధించుతున్న సమయంలో నా మాట మీరు జాగ్రత్తగా వింటే, నేను చెప్పిన విధులను ఆజ్ఞలు గైకుంటే అవునా మీకు ఏ రోగం రాకుండా చేస్తాను అన్నాను. మీ స్వస్థపరచు యెహోవాను నేను అన్నాను. అంటే రోగం వచ్చిన తర్వాత స్వస్థపరచడం అనేది ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ అయినప్పటికీ కూడా గత కాలంలో చెప్పిన వాగ్దానం తెలుసా? అసలు రోగము నొప్పి రాకుండా చేయడమే ఆయన స్వస్థత. అదే సమాధానము. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేని గురించి అయితే అనుకొని ఇక్కడికి వస్తున్నావో అది నువ్వు అడక్క మునిపే ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఈ మాట వింటుండగానే నీకు సమాధానంగా రావాలి. హల్లెలూయా. శాపమైతే ఆశీర్వాదము, అవునా, అనారోగ్యమైతే స్వస్థత, దరిద్రం అయితే సమృద్ధి, అవునా, నెమ్మది లేని జీవితాలకి విశ్రాంతి, దుఃఖానికి ఆనందము, అలానే ఘనహీనతకి ఘనత, ఇలాంటివి ఈయన మాటలు వింటే సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ప్రేమ, సమాధానం, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. అంటే ఎన్ని రోజులైనా సరే ఇక్కడికి వస్తున్నాను, ఆయన నాకు జరగట్లా, అయినప్పటికీ కూడా వస్తున్నాను, నేను వచ్చి వింటున్నాను, నాకున్న ప్రేమ లాంటిది అని కూడా ప్రతి వారికి కూడా దేవుడు కొద్ది లేటు చేయవచ్చేమో కానీ దీర్ఘశాంతము నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే నేను సిద్ధపరుస్తున్నాడు ఆయన లోకంలోకి అడుగు పెట్టడానికి. మీతో పాటు అనేక మంది రావాలి. కాబట్టి నీ యొక్క అవునా నీ యొక్క ఓపిక ఎంతవరకు ఉందని చెప్పేసి ఈ సమయంలో దేవుడు పరీక్షించుకోవచ్చేమో. కానీ దానివల్ల పరిశుద్ధాత్మ వాళ్ళ నీకేమవుతుంది? దీర్ఘశాంతము. అంటే ఇతరులపై దయ చూపించడం అనమాట. ఎవరైనా బాధపడుతూ ఉంటే వారికి సహకరించడం అనేది ఇంతకుముందు చేయలేని జీవితము. ఇప్పుడు మనము ఈ మాట్లాడిన తర్వాత ఈ ఆత్మతో నింపడిన తర్వాత ఇతరులపై దయ కూడా దయగా చూస్తూ ఉంటారు. ఇతరుల నొప్పులు ఉన్నా, ఇతరుల అనారోగ్యం ఉన్నా, ఇతరుల వ్యాధి బాధలతో ఉన్న, అప్పుల్లో ఉన్న, ఇరుకులు ఉన్నా, నీకు ఉన్నాయి నిజమే పోలంగా, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. దాన్ని ఏమంటున్నాడు? దయాలత్వం అంటున్నాడు కదమ్మా. మంచితనం అంటున్నాడు. అంటే మంచితనం అంటే మనం చెప్పుకుంటే వచ్చేది కాదు, మన ప్రవర్తన చూసి ఇతరులు గమనించేది, చెప్పేది కూడా. హల్లెలూయా. మన గురించి సాక్ష్యం చెప్పడమే మంచితనము కదమ్మా. విశ్వాసం అంటున్నాడు. అంటే నీ విశ్వాసం ఇప్పుడు దానికన్నా అత్యధికంగా పెరుగుతుందన్నమాట. నిలకడగలిగి ఉంటావు అన్నమాట. నువ్వు అడుగుతున్న దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు ఎవరు చెప్తున్న మాటకి నువ్వు లోపడవు. ఒక వారం వచ్చి 4 వారాలు రాకుండా అట్లా ఉండవు. నువ్వు ఖచ్చితంగా నీ జీవితాలు జరుగుతున్నాయి కాబట్టి రెగ్యులర్గా నువ్వు అసలు ముందే అనుకుంటావు 10 గంటలకు వెళ్ళాలా, అయితే 6 గంటలకు పోయి ఉండాలని చెప్పి ఆలోచన ఉంటావు. ఎందుకంటే మనకు జరుగుతున్నాయి కదా. విశ్వాసము, సాత్వికము అంటే తగ్గించుకోవడం అన్నమాట. మోషేని నిజంగా ఇజ్రాయేల్ జనాంగము ఎన్నోసార్లు రాళ్ళతో కొట్టాలని చంపితే ఆయన నాకు తెలిసి ఒక మాట అంటే అక్కడ జరుగుతుంది. మోషే ఏమంటే జరుగుతుంది ఆ రోజులలో, కానీ వాళ్ళని మాత్రం ఒక్క మాట కూడా లేదా. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా సాక్షించిన ఎబ్రీ రాసిన పత్రికలో మోషే నా ఇల్లంతలో కూడా గొప్ప నమ్మకమైన సాత్వికుడు అని రాయబడింది. అంటే అంత తగ్గింపు కలిగిన వాడు అవునా మోషే. కాబట్టి తగ్గింపు మనకి ఇక్కడ కావాలి. సాత్వికము, ఆశ నిగ్రహం. అంటే ఇప్పుడు దాకా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలనుకున్న వాళ్ళు నిజమే కావాలి, ఎవరికైనా కావాల్సిందే, కానీ దేవుడిచ్చిందాకా ఆగాలి. హల్లెలూయా. అప్పులు చేసుకొని సంపాదించడం అనేది అది నీకు ఆగలేకపోవడం కూడా నువ్వు అప్పులు చేసుకుని చేసావు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నిగ్రహం కలిగి ఉంటే, కొంచెం ఓపిక కలిగి ఉంటే, 1 రోజు, 1 నెల, 1 వారము, 1 సంవత్సరం నేను దానికన్నా ఎక్కువ ఇస్తాను నేను. హల్లెలూయా. నువ్వు అప్పు చేయకుండా నేను సమృద్ధికి ఇస్తాను. కాబట్టి నీకు ఆశ నిగ్రహించుకోవాలంతే. ఇది తినాలనుకున్నావు, ఈరోజు ఈ పూట తినకుండా ఉంటాం మంచిది.
హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈరోజు తినకూడదు, రేపు నీకు సమృద్ధిగా చికెన్ బిర్యానీతో పెడతారు. ఆశ నిగ్రహము, ఇంకేటమ్మా ఆశ నిగ్రహం, ఇట్టి వారికి విరోధమైన లేదు. క్రీస్తు యేసు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారు అంటున్నాడు. హల్లెలూయా. ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడ సిలువ ఉంది, దీన్ని క్రాస్ అంటాం మనం. వాస్తవానికి ఇట్లా ఉంది కానీ ఇట్లా వేసారు సిలువ, కానీ క్రాస్ అంటే అర్థం ఉండదు అనమాట. అంటే ఇట్లా మనవన్నీ కూడా ఆయన తీసుకోవడము, మనవి ఆయన కొన్నవన్నీ కూడా మనకి ఇవ్వడం దేని వల్ల సాధ్యమైంది? క్రాస్ వల్ల సాధ్యమైంది. హల్లెలూయా. సిలువ వల్ల సాధ్యమైంది. యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ సిలువలో కాచి మనల్ని పరిశుద్ధులుగా చేయడం వల్ల మనకి ఇవ్వడానికి గల అర్హత అయిందన్నమాట. ఈ సిలువ మరణం లేకుండా, క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మన కూడా శ్రమ పడకుండా, మరణించకుండా మనకి ఆయన అన్నీ మనకి ఇవ్వలేడు. కాబట్టి యేసుక్రీస్తు వారు గమనించాడు, ఏంటని, నావన్నీ నీవు ప్రభువా, నీవు నావి, కాబట్టి నేను ఇప్పుడు నిజంగా అందరితో పాటే మనుషులు మరణించే వాళ్ళు, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క జీవి, ఏదైనా మనిషి అయినా జంతువు ఏదైనా సరే, పక్షి అయినా మరణించకుండా సజీవంగా ఉంటుందని ఎంతమంది చెప్తారు? భూమి మీదకి వచ్చిన ఏ మనిషి అయినా, జంతువు అయినా, పక్షి అయినా, జలచరమైనా మరణించకుండా అంతే ఉంటుంది సజీవంగా ఎల్లకాలము అని ఎంతమంది చెప్తారు? చెప్పలేవు. ఏదైనా మరణించాల్సిందే. ఇక మనిషి అయితే తప్పనిసరి, మనిషి వచ్చినవాడు వచ్చినట్టుగా వెళ్ళిపోవాల్సిందే. తల్లి గర్భం నుంచి వచ్చినట్టుగానే దిగంబరిగా వచ్చినవాడు దిగంబరిగా వెళ్ళిపోవాల్సిందే. అయితే మరణం చూడకుండా, అవునా, దేవుడి దగ్గరికి తిరిగేలేమన్నాడు ఎవరు లేరంట. అయితే అది ఒక్కల వల్ల సాధ్యమైంది. యేసుక్రీస్తు వారికి తెలుసు, నేను ఎప్పుడైతే తండ్రి చెప్తున్నట్టుగా చేస్తున్నానో అప్పుడు నాకేమవుతుందంటే, నేను మరణించినప్పటికి కూడా తిరిగి లేపేవాడు నా తండ్రి. హల్లెలూయా. కాబట్టి ఆయన నాకు తోడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు నా అన్నీ కూడా ఆయనకి ఇస్తున్నా. ఏంటది? మరణం కూడా ఇస్తున్నా. ఎందుకని? యేసుక్రీస్తు వారు కూడా మరణించాలా లేదా? మరణిస్తేనే తిరిగి లేస్తాడు, జీవిస్తాడు. మరణించకుండా ఒకవేళ తండ్రి చెప్పినట్టుగా ఆ సమయంలో మరణించకపోతే ఆయన కూడా మరణించేవాడే. ఇప్పుడు వాటి గురించి ఎవరు మాట్లాడుకునేవారుగా. కాబట్టి ఆయన తెలిసిందంటే, నేను మరణిస్తే నా తండ్రి నన్ను జీవింపజేస్తాడు. హల్లెలూయా. నన్ను అప్పగించుకుంటే ఆయన సమస్తం నాకు చేతులకు అప్పచెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి నేను ఎలా ఉన్నానంటే ఒక మనిషిగానే ఉన్నాను కాబట్టి నావన్నీ కూడా, నా బలహీనతలన్నీ కూడా ఆయనకి ఇస్తాను. ఆయనకి ఇచ్చేస్తే ఆయన అప్పుడు ఏమిచ్చాడు? ఇప్పుడు ఆయన ఏమిచ్చాడో చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చూద్దాం ఒకసారి ఏమిచ్చాడో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఒక మనసు ఉందంట, ఆ మనసు మీరు కూడా కలిగి ఉండాలంటున్నాడు. అప్పుడే ఆయన అన్నీ కూడా మీకు అవుతాయి. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన దేవుడి అన్నీ నావే అని తెలుసుకున్న తర్వాత ఒకటి ఏదైనా చేయలేకుండా పోయిన సందర్భం ఎక్కడన్నా ఉందా? అవునా? ఒక గుడ్డివాడు వచ్చాడు ఆయన దగ్గరికి, ఆయన స్వస్థపరిచాడా? లేదా రేపు ఏం చేస్తాపో, వార్తలు ఏం చేస్తాపో అని అన్నాడా? లేదు, అక్కడే స్వస్థ కలిగింది. హల్లెలూయా. అది చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన చూడండి కింద 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దారుషుల స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని అంటున్నాడు. హల్లెలూయా. అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు చేసేటప్పటికి కూడా కలవరసిల్లోకి వెళ్ళేసరికల్లా ఏమైపోయాడు? ఒక్కడే ఒంటరి అయిపోయాడు. హల్లెలూయా. ఒంటరి అయిపోయాడు, రిక్తునిగా చేసుకున్నాడు. అవునా? ఈ ఒకే వాక్యం రిక్తుడు అనే మాట నాకు తెలిసి రూతు గ్రంథంలో ఉంటుంది. రూతు ఏమో భర్త పిల్లలతో వెళ్తే తిరిగి ఒట్టిదానిగా వస్తుందన్నమాట. అందుకే యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడని రాయబడింది అనమాట. అంటే ఒంటరిని చేయడం అనమాట. ఇక్కడికి వచ్చే ప్రతి వారు అవునా ఒంటరికి వస్తున్న సమృద్ధి కలిగిన బిడ్డలుగా మారుదురుగాక. నిజమే, ఈరోజు ఒక్కలే, కానీ బైబిల్ చెప్తుంది ఒక్కల్ని 1000 మంది 10,000 మంది చేస్తారని వాగ్దానం ఉంది.
ఈరోజు ఎవరు రారు మన వెంట? మనకున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అవునా, మనకున్న రోగాలను బట్టి, అవునా, మనకున్న సమస్యలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి ఎవరు మనకు సహకరించరు. అయితే చూడండి, నిన్ను 1000 మంది 10,000 మంది చేయడం అనేది దేవుడి చిత్తమైంది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, దేవుడు తను తానే రిక్తులుగా చేసుకున్నాడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినబడి తను తాను తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట కోసం. ఎందుకంటే ఆయన ఒక్కసారి సైనికులు పట్టుకోవడానికి వస్తే ఏమన్నాడు? నేనే అని ఒక అడుగేశాడు అంతే. వెంటనే వాళ్ళు అందరూ కింద పడిపోయారు. అవునా? ఎవరి కోసం ఎత్తుతున్నట్టు యేసుక్రీస్తు అంటే నేనే అని ముందు అడిగేస్తారనమాట. దెబ్బ కింద పడిపోతారు. ఇక ఒక్క మాట పలిగితే వాళ్ళందరూ అక్కడ చనిపోతారు. అయితే తగ్గించుకున్నాడంట. అప్పగించుకోవడం కోసం, తండ్రి చెప్పిన మాట నెరవేర్చడం కోసం తను తగ్గించుకున్నాడంట. అయితే చూడండి ఏమైంది? 9వ వచనము. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామనకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఇక నీ పేరు గొప్ప కావాలంటే ఈ భూమి మీద. ధనవంతుడిగా జీవించాలంటే ఎవరు కావాలి? నువ్వే కావాలి. బలవంతుడిగా జీవించాలంటే ఎవరు ఉండాలి? నువ్వే ఉండాలి. రాజుగా జీవించాలంటే ఎవరు ఉండాలి? నువ్వే ఉండాలి. అన్ని నామాల కన్నా పైనామం కలిగిన వాడు ఎవరిలో ఉన్నారు? ఇప్పుడు నీలో ఉన్నారు. నువ్వు ఆయన మనసు కలిగి ఉన్నావు, ఆయన ఆత్మ కలిగి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఎలాగొస్తాయంటే నీతికి ద్వారాను, విశ్వాసం ద్వారాను, పరిశుద్ధత ద్వారాను, అవునా, సాత్వికం ద్వారాను, దయ ద్వారాను, ఆశ నిగ్రహం ద్వారాను, జ్ఞానం ద్వారాను, వివేచన ద్వారాను, తెలివి ద్వారాను, ఇవన్నీ ఎలాగొస్తాయి? యేసయ్య మాటలు వినడం ద్వారా. హల్లెలూయా. ఆయన దేవుని అన్ని ఎలాగొస్తాయి? దేవుని వాక్యం వినడం వల్ల. అందుకే ఎపిల్ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడింది ఏమనంటే, 11వ అధ్యాయం రాయబడింది 6వ వచనంలో, అవునా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యము, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలంటాడు. హల్లెలూయా. ఇక్కడికి వస్తున్నాం అంటే ఈ కార్య జీవితం చేస్తాడు నేను అనుకున్న దానికన్నా ముందే. హల్లెలూయా. ఎందుకంటే అందరికన్నా హెచ్చరి స్థితిలో అత్యధికంగా హెచ్చించి పెట్టింది ఎవరిని? యేసుక్రీస్తు వారి కుమారుడు. ఈరోజు ఈ భూమి మీద ఉన్నంత వరకు నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు అలా చేయాలనుకుంటున్నాడు. అందుకనే ఆయన అన్ని కూడా మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అది చాలామంది ఇస్తున్నారు. అవునా? దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, దేవుడు ప్రభా ఇది తీసే ప్రభా, ఇది ప్రభా, ఇది అని అడుగుతున్నారు. కానీ దేవుడిచ్చే అసాధారణమైన ఆ అభిషేక బలము నాకు కావాలని కోరుకోవట్లేదు. నాకు అది కావాలి ప్రభువా అంటే. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి ఎందుకు రాయబడిందంటే, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నువ్వు ఫలం ఫలించగలవు. హల్లెలూయా. ఆత్మ ద్వారా మాత్రం నీకు ఈ ఫలాలు వస్తాయి. ప్రేమ వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, దయ వస్తుంది, సాత్వికం వస్తుంది, విశ్వాసం వస్తుంది, ఆశ నిగ్రహం వస్తుంది. ఎందుకంటే ఈ 1 గంట చేపే సేవకు నీతో మాట్లాడుతాడు వాక్యం ద్వారా. కానీ ఈయన నీలోకి వస్తే ఎల్లప్పుడు నీతో మాట్లాడుతాడు. హల్లెలూయా. భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, బిడ్డలున్నా లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, అవునా, పొరుగువారు ఉన్నా లేకపోయినా, స్నేహితులున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఎవరు మాట్లాడతారు నీతోని? ఆయనే మాట్లాడతాడు. హల్లెలూయా. ఇది చేయకూడదంటే చేయకుండా ఉంటాం, ఇలా మాట్లాడకూడదంటే మాట్లాడుకుంటాం, కోప్పడదంటే కోప్పడుకుంటాం, నడవకూడదంటే నడవకుండా ఉంటాం. ఎందుకంటే ఆయన నీలోకి రావాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నాడు. ఆయన అన్ని నీకు ఇవ్వాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తెలిసింది ఏంటది? నావన్నీ ఆయన తీసేసుకుంటే ఆయన అన్ని నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన అన్ని నావన్నీ ఆయన తీసేసుకోవడం కోసం నేను ఏం చేయాలంటే, మొదటగా ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఇక నేను ఏ అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వచ్ఛతలు, ఏ మాటలు మాట్లాడినా ఇక అప్పుడు జరగకుండాలని చెప్పి అంటున్నాడంటే, నీ చిత్తమే నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తాడు. ఆయన చిత్తం నెరవేర్చిన తర్వాత ఏమైంది? అందరికన్నా అత్యధికంగా హెచ్చించి అన్ని నామాల కన్నా పై నామం యేసునామం చేసి, ప్రతి నామము ఎవరి నామాన్ని పొగడాలి? యేసునామాన్ని. హల్లెలూయా. ఎవరు మోకరించాలి? యేసునామంలో మోకరించాలి అందరూ కూడా. హల్లెలూయా. ఇక ఆయన కన్నా గొప్ప ఇంకోటి లేని లేదు. యేసుక్రీస్తు నామం కన్నా గొప్ప నామం ఇంకోటి లేని లేదు. ఇక మాట్లాడుకోవడానికి లేని లేదు. ఈ భూమిని ఏ వ్యక్తి గురించి గొప్పగా పోవటానికి ఒకవేళ ఉంటే అది యేసయ్య గురించి పోవడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చూపించాడు మనం ఎలా జీవించాలని. నిజంగా నేను విన్నాను, మొదటగా ఈ భూమి మీద అత్యంత ధనవంతులలో గొప్పలు ఎవరైనా ఉంటే అది క్రైస్తవులేనంట. హల్లెలూయా. క్రైస్తవులు భయపడిపోతారంటే
ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు ఎంతమంది అయితే భయపడిపోతున్నారో ప్రపంచ దేశాలు, మనం చూసినా భయపడిపోలేదు. ఎందుకంటే మనం ధనవంతులము. హల్లెలూయా. మనం ఇచ్చే వాళ్ళమే. ఎందుకంటే పౌలు అంటాడు, మేము నిజంగా తినలేకపోవచ్చు, మీరు సమృద్ధిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. హల్లెలూయా. మాకు ఒక బట్ట కూడా లేదు, మీరు ఎల్లప్పుడూ కూడా మంచి వస్త్రాలు ధరించుకొని జీవించాలని ఆశపడుతున్నాం. మేము బలహీనమే, కానీ మీరు బలవంతులు కావాలని కోరుకుంటున్నాం. మేము గణహీనమే, మీరు గనులుగా ఉండాలని జీవించుకుంటున్నాం. మేము దరిద్రులమే, మీరు ధనం కలిగిన ఆశీర్వాదం కలిగిన బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఏడుతున్నాం, మీరు సంతోషపడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ వాగ్దానం తెలిసి కూడా మనం పొందుకోలేకపోతే కనుక, అవునా, ఏమంటారు, లోక సముద్రంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చడం అనేది దేవుని చిత్తము కాదు. ఆత్మలు నింపబడిన తర్వాత నువ్వు అడిగిన దానికన్నా అత్యధికంగా ఇవ్వడం దేవుడి చిత్తమైంది. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది నావన్నీ తీసుకొని ప్రభువా, ఈరోజు మొత్తం అని నేను చెప్పలేను, కానీ ఒకదాని గురించి ప్రార్థన చేయండి. ఒకదాని గురించి, ఒక కోపం కానీ, ఒక అసూయ కానీ, ఒక ఈర్ష్య కానీ, ఇతరులు ప్రేమించలేకపోయే ఒక మనసు కానీ ఉంటే కనుక ఒకదాని గురించి అడగండి. ప్రభువా, ఇదిగో ఈ ఒక్కటి నీకు ఇస్తున్నా, అయితే నీది నాకు ఇవ్వండి, నీ ప్రేమను నాకు ఇవ్వండి, నీ సంతోషం నాకు ఇవ్వండి, నీ నెమ్మది నాకు ఇవ్వండి, నీ విశ్వాసం నాకు ఇవ్వండి, ఆశ నిగ్రహం నాకు ఇవ్వండి అని ఎంతమంది అడుగుతారో చేతులు ఎత్తినట్టునే ప్రార్థన చేస్తారు. చేతులు ఎత్తినప్పుడు ఒకదాని గురించే, అన్ని గురించి తర్వాత అడగండి. మొదటి ఒకటి నిన్ను ఇబ్బంది పెడుతుంది, అది నువ్వు ఆర్థికంగా ముందుకు వెళ్ళకుండా చేస్తుంది, నీ యొక్క ఆ యొక్క సమస్యలో విడుదల పొందుకోకుండా చేస్తుంది. కాబట్టి నువ్వు గొప్పవాడికి కాకుండా చేస్తుంది, గొప్ప బిడ్డగా సమాధానం లేకుండా చేస్తుంది. కాబట్టి ఒక్కదిని నా దగ్గర నుంచి తీసే ప్రభువా, నావన్నీ నీవన్నావు కదా, ఇవి నాకు తీసేసుకో, ఇది ఒక్కటి తీసేసుకో, అయితే నీ కూడా నాకు ఇవ్వండి, నీ ప్రేమను నాకు ఇవ్వండి, నీ మాటలు వినే యొక్క జీవితం నాకు అనుగ్రహించండి, నా చెవులని, నా కళ్ళని, నా హృదయాన్ని తెరవండి అని అడగండి. చేతులపైకి ఎత్తండి. ప్రభువా, ఇదిగో ఈ బిడ్డ ప్రభువా, నిజంగా మావన్నీ మీ మావని ప్రభు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా అయా తెలుసుకున్నాం. ఎందుకంటే మరి ప్రభువా, మేము క్రీస్తు మనసు కలిగిన వాళ్ళగా జీవించాలని కోరుకుంటున్నారు ఈ భూమి మీద. ఈ మనసు కలిగిన బిడ్డగా ప్రభువా, ఇతరులకు క్షమించలేకపోతున్నాం, ఇతరులకు క్షమించే మనసు నాకు దయచేయండి. అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అక్కే కావచ్చు, వదినే కావచ్చు, అన్నయ్య కావచ్చు, తమ్ముడే కావచ్చు, కుమారులే కావచ్చు, కోడలే కావచ్చు, మేము క్షమించలేకపోతున్నాం ప్రభువా. క్షమించే మనసు మాకు దయచేయండి. నీది నాకు కావాలి ప్రభువా, నీ ఆత్మీయస్థితి నాకు కావాలి. నువ్వు క్షమాపణ నీ దగ్గర దొరుకుతుంది ప్రభు. ఇటు హృదయాన్ని ప్రభావం బిడ్డలు దయచేయండి. ఎవరికి ప్రభావితం వాళ్ళు నోరు తెలిసి హృదయం తెలిసి అడుగుతున్నారు, నీ మనసుగా బిడ్డల మనసులు మార్చజేస్తున్నాము. బలపరచండి, ఆ యొక్క బలహీనత నుంచి విడిపించి ప్రభువా. మా బలహీనత మొత్తం తీసేసుకొని, మా భక్తిహీనత మొత్తం తీసేసుకొని, మా బుద్ధిహీనత మొత్తం తీసేసుకొని, మా అవివేకాన్ని మొత్తం తీసేసుకొని, మా అజ్ఞానం మొత్తం తీసేసుకొని, అయ్యా మమ్మల్ని నీ యొక్క బలవంతులుగాను, ధనవంతులుగాను, ఆశీర్వాదకలుగాను, జ్ఞాన వివేచనలతో ప్రభువా, నీ ఆత్మీయ జీవితం కలిగిన బిడ్డలుగా ప్రభువా జీవించకుండా ఇచ్చామని యేసునామమున ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఓకే.